ఏకమూర్తిం మహామూర్తిం వేదవేద్యం సతాంగతిం నీలకంఠం విశ్వమూర్తిం వ్యాపినం విశ్వరేతనం కాలాగ్నిం కాలదహనం కామినం కామనాశనం నమామి గిరీశం దేవం చంద్రానయనభూషణం. ఓం నమః శివాయ. ఏకమూర్తిం ఒకే రూపమున్నవాడు, మహామూర్తిం మహారూపమున్నవాడు, వేదవేద్యం వేదాలు చెప్పగలిగే పరమేశ్వరుడు, సతాంగతిం సద్భక్తులకు ఆశ్రయమైన వాడు, నీలకంఠం నీలకంఠుడు, విష్ణుమూర్తిం విష్ణు స్వరూపుడైన వాడు, అంటే శివ విష్ణు తత్వం ఒకటే అని భావం, వ్యాపినం సర్వవ్యాపి, విశ్వరేతనం విశ్వాన్ని రక్షించే పోషించేవాడు, కాలాగ్నిం కాలాగ్ని స్వరూపుడు, కాలదహనం మరణాన్ని కూడా జయించేవాడు, కామినం భక్తులకు వరాలిచ్చేవాడు, కామనాశనం కోరికలు తొలగించేవాడు. నమామి నేను నమస్కరిస్తున్నాను, గిరీశం కైలాసాధిపతి, దేవం దేవుడిని, చంద్రాననం చంద్రుడు లాంటి ముఖమున్నవాడు, భూషణం రక్షకుడు పోషకుడు, ఒకే పరమరూపమైన మహాశక్తి స్వరూపమైన సద్భక్తులకు ఆశ్రయమైన నీలకంఠుడిని, విష్ణు స్వరూపుడిని, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడిని, విశ్వాన్ని రక్షించి పోషించేవాడిని, కాలాగ్ని స్వరూపుడిని, మరణాన్ని కూడా దహించేవాడిని, భక్తులకు వరాలు ఇచ్చేవాడిని, కోరికలను తొలగించి మోక్షం ఇచ్చేవాడిని, కైలాసాధిపతి అయిన చంద్రవదనుడైన శివునికి నేను నమస్కరిస్తున్నాను. ఓం నమః శివాయ.